లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ క్యాపిటల్ గెయిన్స్. ఏంటి ఈ టాపిక్ అంటే సెక్షన్ 46, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఆన్ లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ. మన కంపెనీ లిక్విడేట్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న కంపెనీలో ఉన్న అసెట్స్ని మనం పార్ట్నర్కి కానీ మెంబర్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మాట్లాడాలి. సో ఈ వెన్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ సెక్షన్ 46, అప్పుడు ఎవరెవరు వస్తారు ఇందులోకి? సెక్షన్ 45 ఎంట్రీ ఇస్తుంది, అలాగే సెక్షన్ 222C కూడా మనం నేర్చుకోవాలి. ఏంటి ఈ 45 222C అంటే? కథ చెప్తాను. ఐ విల్ టెల్ యూ ద స్టోరీ. లెట్స్ గో టు ద స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక కంపెనీ ఉందండి. కంపెనీ పేరేటి? XYZ కంపెనీ. ఈ కంపెనీలో చాలా అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నది? కంపెనీ పరిస్థితి బాగోక లిక్విడేట్ అవుతుంది. ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి మనం ఏం చేయాలి? అసెట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇలా అసెట్స్ని క్యాపిటల్ అసెట్స్ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఇది ఇద్దరు పర్స్పెక్టివ్లో చూడాలి. ఒకటి కంపెనీ పర్స్పెక్టివ్లో ఏం జరుగుతుంది, మెంబర్స్ పర్స్పెక్టివ్లో ఏం జరుగుతుంది, అంతే కదా. ఇక్కడ కంపెనీ పర్స్పెక్టివ్ అండ్ మెంబర్స్ పర్స్పెక్టివ్. కంపెనీ పర్స్పెక్టివ్లో ఎప్పుడైనా సరే లిక్విడేట్ అవుతున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ ఈజ్ ఎగ్జామ్ట్ అండర్ సెక్షన్ 45. అంటే ఏం చేస్తుంది? అసెట్స్ని డైరెక్ట్గా మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది లిక్విడేషన్ టైంలో. సో ఇట్ ఈజ్ ఎగ్జామ్ట్. బట్ దెర్ ఈజ్ ఏ రిస్ట్రిక్షన్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ 45. ఎలాగ రిస్ట్రిక్షన్ పెట్టారంటే, నువ్వు అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇట్ ఈజ్ ఎగ్జామ్ట్. నువ్వు అలా కాకుండా నువ్వు అసెట్స్ని ఏం చేసావు? సెల్ చేసి ఆ వచ్చిన ఫండ్స్ని అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే నీ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. దెన్ ఇట్ ఈజ్ ట్యాక్సబుల్ అంటున్నాడు. ఓకే, నేను తర్వాత మళ్ళీ ఈ ప్రొవిజన్ కరెక్ట్గా లింక్ చేస్తాను అందులోకి. ఫస్ట్ కథ వినేద్దాం, దాని తర్వాత మళ్ళీ మనం ప్రొవిజన్ చదువుదాం. సో ఇది గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ అసెట్స్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే మెంబర్స్కి ఇట్ ఈజ్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీ. అలా కాదు, అసెట్స్తో పాటు అసెట్స్ని మనం సెల్ చేసి ఆ ఫండ్స్ని మన మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. అది మనం నేర్చుకున్నాం కంపెనీ చేతుల్లో. ఇప్పుడు మెంబర్స్ పర్స్పెక్టివ్లో ఏం జరుగుతుంది? మెంబర్స్ పర్స్పెక్టివ్లో 2 కథలు ఉంటాయి అందులో. డీమ్డ్ డివిడెండ్ కథ ఒకటి, క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అసలు ఎందుకు డీమ్డ్ డివిడెండ్ వచ్చింది? ఇప్పుడు కంపెనీ డీమ్డ్ డివిడెంట్ ఇష్యూ చేస్తుంది అనుకో, అది వీళ్ళు ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పి కంపెనీ ఏం చేస్తుంది? ఇదేదో లూప్ హోల్ ఉంది కదా, మనం అసెట్స్ రూపంలోనే వీటికి ట్రాన్స్ఫర్ చేసేస్తే మనం డివిడెంట్ ఇవ్వక్కర్లేదు. సో అలా ట్యాక్స్ సేవింగ్ ఏదో ప్లాన్ చేశారు. అలాంటి వాటిని పట్టుకోవడానికి దే బ్రాట్ సెక్షన్ 222C. ఇదేం చెప్తుంది? నువ్వు డివిడెంట్ ఇవ్వకపోయినా సరే వి డీమ్ ఇట్ ఈస్ ఏ డివిడెంట్. ఎప్పుడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఈ లిక్విడేట్ అవుతున్న ఈ కంపెనీలో మనకేముంది? రిజర్వ్స్ ఉన్నాయి, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం అక్యుములేట్ చేసుకున్న ప్రాఫిట్స్ ఉన్నాయనుకో, ఈ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ నువ్వు ఎలా ఈ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో, ఓకే, ఈ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ వరకు ఈ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కదా. మొత్తం అసెట్స్ అన్నీ కూడా లిక్విడేట్ అవుతున్నప్పుడు ఈ XYZ లిమిటెడ్ మొత్తం అంతా కూడా మెంబర్స్కి ఇచ్చేస్తుంది. అయితే మేమేమనుకుంటాం అంటే, ఈ కంపెనీలో ఏమైతే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయో అదంతా నేను డీమ్డ్ డివిడెండ్ అని నేను ఎజ్యూమ్ చేసుకుంటాను అని చెప్పి డీమ్డ్ డివిడెంట్ అనుకొని, ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కథలో 5 మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది? అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ 5 lakhs ఉందనుకో. 5 మెంబర్స్కి ఎంత పెర్ మెంబర్ ఎంత వస్తుంది? అక్యుములేటెడ్ ప్రాఫిట్ 1 lakh. సో ఈ 1 lakhని ఏమనుకుంటారు? ప్రతి ఒక్కరి దగ్గర 1 lakh నువ్వు డీమ్డ్ డివిడెండ్, ఇది నీ IFS ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో యాడ్ చేసి మాకు ట్యాక్స్ కట్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాడు అంటాడు. ఓకే, ఈ కథ అర్థమైందా? డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఏం చూడాలంటే, ఇప్పుడు జెన్యున్గా డీమ్డ్ డివిడెండ్ కాకుండా ఇప్పుడు జెన్యున్గా ఏం చేస్తుంది కంపెనీ? వాటి యొక్క అసెట్స్ అమ్మేసి డబ్బులు సెటిల్ చేస్తుంది అనుకో. ఇద్దరు అసెట్స్ని ఇస్తుంది, లేదంటే మనీ అది అమ్మేసి మనీ వీళ్ళకి ఎవరికి? మెంబర్స్కి ఇష్యూ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే, మనీ రిసీవ్డ్ బై ద మెంబర్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ రిసీవ్డ్, ఏదైతే అసెట్ రిసీవ్ చేసుకుంటున్న వాల్యూ కానీ మనీ రిసీవ్డ్ కానీ ఏదైతే తీసుకొని, ఇప్పుడు నీకు ఏం చెప్పాను? డీమ్డ్ డివిడెంట్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా. ఏమన్నా డీమ్డ్ డివిడెంట్ తీసుకుంటే అది కూడా మొత్తం అంతా వీడికి ఇచ్చాడు కదా, కంపెనీలో ఉన్న ప్రాఫిట్ మొత్తం ఒకడికే ఇచ్చాడు కదా. ఒక్కొక్క షేర్ హోల్డర్ వాడు ప్రొపోర్షనేట్ రేషియోలో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కేసులో ఎగ్జాంపుల్లో 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ కదా, 5 lakhs డివైడ్ బై 5 మెంబర్స్, ఒక్కొక్కడికి 1 lakh వచ్చింది. సో వీడి షేరు ఎంత ఆఫ్ పర్ హెడ్ షేరు మైనస్ చేసేస్తాం ఒక్కొక్కడికి. సో ఒక 1 మెంబర్కి అయితే 1 lakh.
సో అది మైనస్ చేసేయాలి. ఇప్పుడు ఏమొచ్చింది, సమ్ అమౌంట్ వచ్చింది. ఇందులోంచి నువ్వు ఈ కంపెనీలో సమ్ పెట్టుబడి పెట్టుంటావు కదా, నీకు ఆ షేర్ హోల్డర్ రావాలంటే నువ్వు సమ్ క్యాపిటల్ తెచ్చి పెట్టుంటావు కదా, ఆ క్యాపిటల్ మనం మైనస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వీ హ్యావ్ టు రెడ్యూస్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ హియర్? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏదైనా నువ్వు కొనుక్కున్న ప్రైస్ అయి ఉండొచ్చు కదా, దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి, ఇండెక్సేషన్ కూడా ఇవ్వాలి. ఎప్పుడు ఇండెక్సేషన్ ఇస్తాం, 23rd July 2024 ముందైతే ఇండెక్సేషన్ ఇస్తావు, తర్వాత అయితే ఆ డేట్ తర్వాత అయితే దెర్ ఇస్ నో ఇండెక్సేషన్, డైరెక్ట్లీ వీ విల్ రెడ్యూస్ దిస్ వన్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసాక వచ్చిందే క్యాపిటల్ గెయిన్స్. ఓకే, ఇది క్యాపిటల్ గెయిన్స్లో చూపిస్తాం. ఎంటైర్ ఏది డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ యొక్క కథ అంతా ఇదే. ఇప్పుడు దీన్ని మనం ప్రొవిజన్ చదువుదాం. ప్రొవిజన్ చదివిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ని అప్లై చేద్దాం. ఇదే కాన్సెప్ట్ని క్వశ్చన్లో చదువుదాం. ఫస్ట్ ఏం చెప్పాను నేను, కంపెనీ లిక్విడేట్ అవుతున్నప్పుడు కంపెనీ చేతిలో ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ అన్నాను కదా. ఇదిగో అసెట్స్ ఆఫ్ ఏ కంపెనీ ఎవరి చేతుల్లో, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లిక్విడేటెడ్ కంపెనీ. ఏం చెప్తుంది, వేర్ ద అసెట్స్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ఆన్ ఇట్స్ లిక్విడేషన్, సచ్ డిస్ట్రిబ్యూషన్ షాల్ నాట్ be regarded as a transfer by the company for the purposes of section 45. ఇలా లిక్విడేట్ అవుతున్న టైంలో మెంబర్స్కి ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫరే కాదు, ట్రాన్స్ఫర్ డెఫినేషన్లోకి రావట్లేదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ గెయిన్స్. సో నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది ఇంట్రెస్టింగ్. బట్ అని చెప్పి పింక్ తీసుకుందాం. బట్ ద అబోవ్ సెక్షన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఇన్ ఇట్స్ అప్లికేషన్. దాని వాడకంలో నువ్వు చాలా ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఏంటట, ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆన్ ద లిక్విడేషన్ ఆఫ్ ద కంపెనీ. లిక్విడేట్ అవుతున్నప్పుడు అసెట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ జరగాలి, అసెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ జరగాలి. ఇఫ్ అలా కాకుండా, హవెవర్ ద లిక్విడేటర్, ఎవడైతే లిక్విడేట్ అవుతున్న కంపెనీ ఉందో, సెల్స్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ రిజల్టింగ్ ఇన్ క్యాపిటల్ గెయిన్, వాడు ఏం చేశాడట, అసెట్స్ని సెల్ చేసాడట. ఇలా నార్మల్గా అసెట్స్ని మెంబర్స్కి ఇష్యూ చేసేయండి, అప్పుడు నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్, ఇట్ ఈస్ ఎగ్జామ్. అలా కాకుండా నువ్వు అసెట్స్ని ఏం చేసావు, సెల్ చేసావు. సెల్ చేసి నువ్వేం రికగ్నైజ్ చేసావు, క్యాపిటల్ గెయిన్ రికగ్నైజ్ అయ్యో. ఆ క్యాపిటల్ గెయిన్ ఇప్పుడు ఏం చేస్తున్నావు, నీ మెంబర్స్కి ఆ క్యాపిటల్ గెయిన్స్ నుంచి వచ్చిన ఫండ్స్ని నువ్వు మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు అనుకో, అండ్ డిస్ట్రిబ్యూట్స్ ద ఫండ్స్ సో అలొకేటెడ్, ద కంపెనీ విల్ బీ లయబుల్ టు పే ట్యాక్స్ ఆన్ సచ్ గెయిన్. ఇప్పుడు ఏం చేయాలి, కంపెనీ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్ ఆన్ సచ్ గెయిన్స్. సింపుల్. అసెట్స్ని డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అసలు ఎగ్జెంప్ట్, నో నీడ్. ఒకవేళ నువ్వేం చేస్తున్నావు, అసెట్స్ని సేల్ చేసి క్యాపిటల్ గెయిన్ రికగ్నైజ్ చేసి ఆ క్యాపిటల్ గెయిన్స్లోంచి వచ్చిన ఫండ్స్ని నువ్వు మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ కంపెనీ చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఏ హెడ్ కింద, క్యాపిటల్ గెయిన్స్ హెడ్ కింద. ఓకే, ఇప్పుడు ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ చూద్దాం. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ ఎయిదర్ డబ్బులు రిసీవ్ చేసుకుంటాడు, లేదంటే అసెట్ రిసీవ్ చేసుకుంటాడు. అసెట్ రిసీవ్ చేసుకుంటే అసెట్ యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఇది రెండు కేసెస్లోనే ట్యాక్సిబులే. ఒకటి డీమ్డ్ డివిడెండ్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది, ఇంకోటి క్యాపిటల్ గెయిన్. అదే shareholders receive money or other assets from the company on its liquidation, they will be charged to income tax under the head capital gain in respect of the market value of the assets received on the date of distribution or money so received by them. Ante kada. Next, the portion of the distribution which is attributable to accumulated profits of the company is to be treated as deemed dividend income under section 222C. మన కంపెనీలో ఏదైతే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉంటుందో అది ఒక్కొక్క షేర్ హోల్డర్ ప్రపోర్షనేట్లో దాన్ని ఏమని ట్రీట్ చేయాలట, డివిడెండ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి దాన్ని ఏ హెడ్ కింద ట్యాక్స్ చేయమన్నాడు, ఐఎఫ్ఓఎస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ద సేమ్ విల్ బి డిడక్టెడ్. ఏదైతే డీమ్ డివిడెండ్ కింద చూపించావో ఆ అమౌంట్ని మనం మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని డిడక్ట్ చేయాలి. ఇప్పుడు అదే కదా చేసాం. ద సేమ్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. అదే కదా మనం మైనస్ చేసాం. చూడు ఇక్కడ టోటల్లోంచి ఈ షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ఇన్ ద అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ మైనస్ చేసాం. ఓకే, అలాగే క్యాపిటల్ గెయిన్స్ డిటర్మైన్ చేయండి అంటున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆన్ సబ్సీక్వెంట్ సేల్ బై ద షేర్ హోల్డర్స్. ఆ వచ్చిన అసెట్ను సబ్సీక్వెంట్గా షేర్ హోల్డర్ సేల్ చేస్తే ఏంటి, ఇఫ్ ద షేర్ హోల్డర్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ సచ్ అసెట్ ఆన్ లిక్విడేషన్ ఆఫ్ ద కంపెనీ ట్రాన్స్ఫర్స్ ఇట్, దెన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ లిక్విడేషన్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ సచ్ అసెట్. ఆ తర్వాత వాడు సబ్సీక్వెంట్గా వేరే వాడికి అమ్ముతున్నప్పుడు ఏమన్నాడు, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ద అసెట్ అంటే ఏంటి, చాలా స్లోగా చదవాలి ఇక్కడ.
తర్వాత ఫ్యూచర్లో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, కంపెనీ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అసెట్ దానికి ఆ రోజున ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీయండి అన్నాడు. ఏం అర్థమైందా, ఏం అర్థం కాలేదా? సింపుల్. మనం సబ్సిక్వెంట్గా నాకు కంపెనీ నాకు అసెట్ ఇచ్చింది, అసెట్ని నేను ఫ్యూచర్లో ఇంకోటికి ట్రాన్స్ఫర్ చేశా. ఎంతకి? సమ్ XYZ అమౌంట్కి. అందు నుంచి నాకు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ చేయాలి కదా. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏం తీయమని చెప్తున్నాడు? మనకి కంపెనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ రోజున ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద అసెట్ మైనస్ చేసి మిగిలిన వాల్యూని క్యాపిటల్ గెయిన్ కింద చూపించు. ఓకే, సబ్సిక్వెంట్గా దానికి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇప్పుడు డయాగ్రామ్ కూడా చూసేద్దాం. క్యాపిటల్ గెయిన్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ బై కంపెనీస్ ఇన్ లిక్విడేషన్. సెక్షన్ 46 ఏం చెప్తుంది? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీ, సెక్షన్ 46(1) కింద డిస్ట్రిబ్యూషన్ ఇస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్, నో క్యాపిటల్ గెయిన్ ట్యాక్సబుల్ లైబిలిటీ. No capital gains tax liability. In the hands of the shareholder, section 46(2), distribution attributable to accumulated profits of the company. అప్పుడు ఏం చెప్తున్నాడు? డీమ్డ్ డివిడెండ్ ఏదైతే అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయో అది వీడి రేషియో డీమ్డ్ డివిడెండ్ కింద IFRSలో చూపించు. మిగిలిన అమౌంట్ ఏం చేస్తావు? మనీ రిసీవ్డ్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ మైనస్ ది డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C చేసేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని సెక్షన్ 48 కింద ట్యాక్సిబుల్ టు బీ కన్సిడర్డ్ ఫర్ కంప్యూటింగ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. Okay, with this we learned the concept. Now we have to test our concept on one question. Let's go and solve one question. ఈ కాన్సెప్ట్ని అతుల్ సార్ సార్ చాలా సింపుల్గా ఇచ్చేసారు, ఎంత సాగదీయకుండా. ఎలా ఇచ్చారు సార్? అతుల్ సార్ మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చేయాలంటే మనకి ఇంకో కాన్సెప్ట్ కూడా తెలియాలి. యాక్చువల్లీ అది ఎగ్జంప్షన్ అనమాట. ఎందుకు తెలియాలి అంటే ఈ క్వశ్చన్లో ఎగ్జంప్షన్ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది చదువుతున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం ఎగ్జంప్షన్స్ సెపరేట్ వీడియో చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మాట్లాడేది సెక్షన్ 54EC కింద, అంటే క్యాపిటల్ గెయిన్స్ వచ్చినప్పుడు అవి వాటి మీద ఎగ్జంప్షన్ తెచ్చుకోవడానికి మనకు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అందులో 54EC అనేది ఒక సెక్షన్. ఏంటంటే మన దగ్గర కనుక ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఉంటే అది మనం వేరే వాడికి అమ్మిన ద్వారా అది అమ్మడం వల్ల మనకి ఏమొచ్చింది? గెయిన్స్ వచ్చాయి, క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి. ఆ క్యాపిటల్ గెయిన్ కనుక నువ్వు స్పెసిఫైడ్ బాండ్స్, ఏంటి ఆ బాండ్స్ అంటే NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అందులో కానీ RECI అంటే ఏంటి? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నువ్వు కనుక రిడీమబుల్ బాండ్స్లో నువ్వు పెట్టినట్లయితే, అంటే ఇవన్నీ మినిమం లాకింగ్ పీరియడ్ ఎంత ఉండాలి? బాండ్స్ ఆఫ్ NHAI రిడీమబుల్ ఆఫ్టర్ 5 years, అంటే 5 years లాకింగ్ పీరియడ్ ఉండాలి. అలా 5 years ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు నీకు ఎగ్జంప్షన్ వస్తుంది. ఎంత ఇస్తావు నువ్వు ఎగ్జంప్షన్ అంటే? నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నా ల్యాండ్ అమ్మడం వల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 60 lakhs వచ్చింది క్యాపిటల్ గెయిన్. బట్ నేను ఈ స్కీమ్లో ఈ బాండ్స్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను? 55 lakhs ఇన్వెస్ట్ చేశాను అనుకో. బట్ దెర్ ఈజ్ ఏ క్యాప్, మ్యాక్సిమం లిమిట్ ఎంత లోడు ఇన్వెస్ట్ చేయడానికి? 50 lakhs, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. నాకు ఎగ్జంప్షన్ ఎంత ఇస్తారు? 50 lakhs వరకు నాకు ఎగ్జంప్షన్ ఇస్తారు. ఓకే, ఇలా నేను ఇన్వెస్ట్ చేయడానికి ఏమన్నా టైం పీరియడ్ ఉందా? విత్ ఇన్ ఈ టైంలోనే నేను ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా ఉందా అంటే ఉంది. ఏంటి? నువ్వు క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన విత్ ఇన్ 6 monthsలో నువ్వు ఈ స్పెసిఫైడ్ బాండ్స్లో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. అలా చేసినట్లయితే నీకు వచ్చింది మేము ఎగ్జంప్ట్ చేస్తాము. నువ్వేం చేస్తావు? తెలివిగా పెట్టినట్టు పెట్టి ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకొని విత్ ఇన్ 5 years వరకు ఉంచాలన్నావు. నువ్వు విత్ ఇన్ 5 yearsలో నువ్వు మళ్ళీ ఏం చేసావు? ఆ బాండ్స్ నువ్వు రిడీమ్ చేసేసుకున్నావు అనుకో, అంటే అమ్మేసావు అనుకో. అప్పుడు ఏం చేస్తాం? ఏదైతే ఎర్లియర్ నీకు ఎగ్జంప్షన్ ఇచ్చామో దాన్ని మేము ట్యాక్స్ చేస్తాం. ఇఫ్ న్యూ అసెట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 5 years, ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎగ్జంప్ట్ ఎర్లియర్ ట్యాక్సిబుల్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఎర్లియర్ ఏదైతే నీకు ఎగ్జంప్ట్ చేస్తామో అది ఇప్పుడు మేము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్యాక్స్ చేస్తాము. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్, ఈ దీంట్లో ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అంటే అదర్ పాయింట్స్లో ఏం చెప్తానంటే, నువ్వు ఇలా ఈ క్లెయిమ్ చేసుకోవడానికి ఏంటి ప్రూఫ్ అంటే, నువ్వు జస్ట్ అందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. పేమెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఈ సఫిషియెంట్ ఫర్ ఎగ్జంప్షన్ చేసి క్లెయిమ్ చేసుకోవడానికి ఫస్ట్ నువ్వేం చేయాలి? పేమెంట్ చేసి ఉండాలి ఆ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, వాటిని నువ్వేం చేసావు? నీ దగ్గర ఉన్న ల్యాండ్ బిల్డింగ్ని స్టాక్ ఇన్ ట్రేడ్లో కన్వర్ట్ చేస్తే అది ఎప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్లో పెట్టిన తర్వాతన ఇన్వెస్ట్మెంట్ టైం లిమిట్ ఫర్ 6 months షాల్ బి కన్సిడర్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ దగ్గర ఎప్పుడైతే అమ్మేసావో ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి విత్ ఇన్ 6 months. అర్థమైందా?
ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లాంగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్ టు స్టాక్ ఇన్ ట్రేడ్. టైమ్ లిమిట్ ఫర్ 6 months షాల్ బి కన్సిడర్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. నువ్వేం చేసావు, నీ దగ్గర ఉన్నదాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్లో పెట్టావు. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ అమ్మిన విత్ ఇన్ 6 monthsలో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, అంతే, ఇంకా అంతమించి ఏం లేదు. సో ఇందులో మనం బైహార్ట్ చేయడానికి ఏముంది, ల్యాండ్ అండ్ 54EC కింద నువ్వు ఎందులో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, నీకు వచ్చిన ఎవరికి ఇది ఎనీ పర్సన్, అది కంపెనీ అవ్వచ్చు, ఇండివిజువల్ అవ్వచ్చు, హెచ్ఎఫ్ అవ్వచ్చు, ఎవరికైనా సరే 54EC కింద దే కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్. ఎప్పుడు, ఎన్హెచ్ఏఐ ఆర్ ఆర్ఈసిఐ బాండ్స్లో విత్ ఇన్ 5 years పెట్టాలి. విత్ ఇన్ 5 years అంటే వాళ్ళు బాండ్ హోల్డింగ్ పీరియడ్ మినిమం 5 years ఉండాలి. ఆ 5 years తర్వాత వాడు తీసుకోవాలి. ఇలా ఇన్వెస్ట్ చేయడానికి మన టైం లిమిట్ ఎంత, 6 months. ఓకే, ఇప్పుడు మనం దీని మీద క్వశ్చన్ చేద్దాం. మనకి ఇది దీని మీద ఉన్న క్వశ్చన్ ఎక్కడంటే, ఇది ఇల్లుస్ట్రేషన్ నెంబర్, ఇల్లుస్ట్రేషన్ ఎంత, అది ఇల్లుస్ట్రేషన్ క్వశ్చన్ నెంబర్ 17 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్. ఈ క్వశ్చన్ నెంబర్ 17 యాక్చువల్గా స్టడీ మెటీరియల్లో లేదు, దీని మీద అతుల్ సార్ మెటీరియల్లో ఉంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఒకవేళ ఉందా, లేదు, స్టడీ మెటీరియల్లో లేదు. ఓకే, సి ఏంటంట, ఏరిస్ ట్యూబ్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ కర్మ బాగోక లిక్విడేట్ అయిపోయింది. ఎప్పుడు, December 2024. ద కంపెనీ సీజ్డ్ అండ్ possessed the following funds prior to the distribution of the assets to the shareholders. షేర్ హోల్డర్స్ డిస్ట్రిబ్యూట్ చేయక ముందు వాడి దగ్గర ఉన్న ఫండ్స్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, ఎక్సెస్ రియలైజేషన్, కాస్ట్ ఆఫ్ లిక్విడేషన్. ఓకే, ఇందులో ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, 5 షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈచ్ ఆఫ్ హూమ్ రిసీవ్ 2,60,000 ఫ్రమ్ ద లిక్విడేటర్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. కంపెనీ లిక్విడేట్ అయిపోతున్నప్పుడు ఒక్కొక్కడికి 2,60,000 ఇచ్చి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారు. ద షేర్ హోల్డర్స్ డిజైర్ to invest the resultant element of capital gain in the long term specified assets as defined in section 54EC. ఓకే, వీళ్ళు వచ్చిన డబ్బులు 54ECలో పెట్టి దే వాంటెడ్ టు సేవ్ దేర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకే, యు ఆర్ రిక్వైర్డ్ టు ఎగ్జామిన్ ద వేరియస్ ఇష్యూస్ అండ్ అడ్వైజ్ ద షేర్ హోల్డర్స్ అబౌట్ దేర్ ట్యాక్స్, అబౌట్ దేర్ లైబిలిటీ టు ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఇప్పుడు మనం ఇలా మాట్లాడదాం. కంపెనీ చేతిలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత షేర్ హోల్డర్ చేతిలో ఏం జరుగుతుంది. కంపెనీ చేతిలో ఇది ట్యాక్సిబుల్లా, ఎగ్జామ్టా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయి. కంపెనీ చేతిలో ఇది ట్యాక్సిబుల్లా, ఎగ్జామ్టా? నీకేం చెప్పాను, షేర్స్ క్యాపిటల్ అసెట్స్ ఏదన్నా ఉంటే అది క్యాపిటల్ అసెట్ యాజ్ ఇట్ ఈజ్ మన షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తే అది ఎగ్జామ్ట్. దాన్ని అమ్మి దాంట్లోంచి వచ్చిన రియలైజేషన్ నుంచి, క్యాపిటల్ గెయిన్స్ నుంచి మన షేర్ హోల్డర్స్కి ఇస్తే అదేంటి, ట్యాక్సిబుల్. సో ఇప్పుడు ఏం చెప్పాలి మనం, వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నారు ఫుల్ సెటిల్మెంట్ కింద. సో ఇది కంపెనీ చేతుల్లో ట్యాక్సిబులే. ఇక్కడ ఏం చెప్తారంటే, ఫస్ట్ నార్మల్గా అసెట్స్ కనుక నువ్వు ఇచ్చినట్లయితే, అసెట్సే డిస్ట్రిబ్యూట్ చేసేస్తే డైరెక్ట్గా ఇది ఎగ్జామ్ట్. బట్ నువ్వు అసెట్స్ కాకుండా వాటిని సెల్ చేసి క్యాపిటల్ గెయిన్స్ రిసీవ్ చేసుకుని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కంపెనీ చేతుల్లో ట్యాక్సిబుల్. చూడు ఒకసారి 46 సెక్షన్ 1 కింద, the assets of a company are distributed to its shareholders on its liquidation. Such distribution shall not be regarded as a transfer in the hands of the company for the purpose of section 45. However, liquidation of a company receives any money or other assets from the company, he shall be chargeable to income tax. డబ్బులు రిసీవ్ చేసుకుంటే ఓకే, మళ్ళీ అదే ఎందుకు ఇంకా చదవను, shall be chargeable under the head capital gains in respect of the money so received. So on the date distributed 222C and sum so arrived shall be deemed to be the full value of consideration for the purpose of section 48. ఇదంతా సోదెందుకు, డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సీను చెప్తా. ఇప్పుడు షేర్ హోల్డర్ చేతుల్లో నెక్స్ట్ పాయింట్ ఏంటి, షేర్ హోల్డర్ చేతుల్లో ఏం జరుగుతుంది మొత్తం వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్లో. చూడు, షేర్ క్యాపిటల్ అనేది అక్యుములేటెడ్ ప్రాఫిటా కాదు, రిజర్వ్స్ అంటే అక్యుములేటెడ్ ప్రాఫిటే కదా, ఎంత ఉంది, 3 lakhs ఉంది. సో ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, 5 members. అంటే ఒక్కొక్కడికి ఎంత వస్తుంది, 3 lakh / 5, ఒక్కొక్కడికి 60,000 అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఇవ్వాలి. సో ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఎంత ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారు, 2,60,000. ఓకే, 2,60,000 పెర్ హెడ్. డీమ్డ్ డివిడెంట్ ఎంత అని తీసుకున్నాం మనం, 222C కింద 60,000 తీసేస్తే ఇంకెంత ఉంది, 2 lakhs.
ఈ 2,00,000కి వాడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, వాడు క్యాపిటల్ తెచ్చిపెట్టి ఉంటాడు కదా బిజినెస్లోకి, అది వాడి కాస్టే కదా. ఎంత తెచ్చిపెట్టాడట షేర్ క్యాపిటల్ ఈ 2013కి అందరిది కలిపి 5,00,000 ఉందంట. ఇలా ఎంత మొత్తం కంపెనీలో ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. సో 5,00,000 డివైడెడ్ బై 5, ఒక్కొక్కడు 1,00,000 తెచ్చినట్టు. ఆ 1,00,000 ఏం చేస్తాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద మైనస్ తెస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి ఇండెక్సేషన్ ఇస్తామా అంటే ఇవ్వచ్చు. బట్ ఇక నువ్వు అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్ఫర్ లిక్విడేషన్ ఎప్పుడు జరిగింది, డిసెంబర్ 2024, అంటే 23rd July 2024 తర్వాత జరుగుతుంది కాబట్టి దేర్ ఇస్ నో ఇండెక్సేషన్. సో వితౌట్ ఇండెక్సేషన్ విల్ టేక్ డైరెక్ట్లీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే మనకి వచ్చింది ఏదైతే వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద సెక్షన్ 112 ఏం చెప్తుంది, 12.5% ట్యాక్స్ అప్లై చేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. సో షేర్ హోల్డర్స్ చేతిలో ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది, 1,00,000 ఇంటూ 12.5% ట్యాక్సిబుల్ అవుతుంది. చూడు ఇప్పుడు ద బెనిఫిట్ ఆఫ్ ఇండెక్సేషన్ నాట్ అవైలబుల్, ఇదంతా మాకు ఎందుకు, ఫైనల్ ఆన్సర్ చెప్పు. హెన్స్ సచ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వుడ్ బి ట్యాక్సిబుల్ ఎట్ 12.5% వితౌట్ ఇండెక్సేషన్ బెనిఫిట్. ఓకే, ఎంత చూడు, 1,00,000 కదా, 1,00,000 ఇచ్చి షేర్ హోల్డర్, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంట. ఎందుకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు ఎక్వైర్ చేసుకున్నావు దీన్ని, ఈ కంపెనీలో నువ్వు 2013లో పెట్టావు, ఎప్పుడు లిక్విడేట్ అవుతుంది 24, అంటే 2 years ఉంది కదా, 2 years అంటే లాంగ్ టర్మే కదా. ఓకే, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మనం చూడాల్సింది, వాడు వచ్చిన డబ్బులు ఎందులో పెడుతున్నాడట, 54 ECలో పెడుతున్నాడంట షేర్ హోల్డర్స్. ఇప్పుడు 54 ECలో పెడితే ఈ 1,00,000 మీద వీళ్ళు ట్యాక్స్ కట్టకుండా కెన్ దే ఎస్కేప్? నో, దే కాంట్ ఎస్కేప్. వై దే కాంట్ ఎస్కేప్? టెల్ మీ. బికాస్ సెక్షన్ 54 EC మనకి ఏం చెప్పింది, నువ్వు ఇన్వెస్ట్ చేయి 54 EC కింద, బట్ నువ్వు దేని ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, ఎయిదర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ సేల్ చేయడం వల్ల వచ్చిన, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ని తెచ్చి నువ్వు 54 ECలో పెట్టు, అప్పుడు నీకు ఎగ్జంప్షన్ ఇస్తాం. బట్ నీకు ఇక్కడ ఇచ్చింది ఎలాగా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంతే కాదు, కంపెనీ లిక్విడేట్ అవుతున్నప్పుడు ఇచ్చింది. సో యూ కాంట్ క్లెయిమ్ సెక్షన్ 54 EC. అదే చెప్తే చూడు, సెక్షన్ 54 EC ఈజ్ అవైలబుల్ ఓన్లీ వేర్ దెర్ ఈజ్ అన్ యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. అంటే ఏంటి, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆర్ బిల్డింగ్. ఇక్కడ రెండు కాదు కాబట్టి దేర్ ఫోర్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 50 EC విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ దిస్ కేస్. ఓకే, furthermore exemption under section 54 EC is available only on transfer of long term capital asset being land or building or both. నీ దగ్గర ల్యాండ్ బిల్డింగ్ ఉండాలి, అది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, వాటి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నీకు ఏం రావాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తాయన్నట్టు, అప్పుడే యూ కెన్ క్లెయిమ్ 54 EC exemption. Okay, with this concept is completed.